అదే ఎగ్జాక్ట్గా మా సిచ్యువేషన్ అదే. ఎందుకు ఏంటి అనేది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. హలో బడీస్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ సుప్రీం సయ్యద్. ఇవాళ ఇంకో కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసాను. వ్లాగ్ అని కాదు, ఇది మా డైలీ రొటీనే ఇక్కడ బెంగళూరులో. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పీజీలో ఉంటే పర్లేదు, ఫుడ్ వాళ్ళే ఇస్తారు. బట్ మన కేటగిరీ వేరే. మనం పీజీలో లేకుండా రూమ్లో అయితే ఉన్నాం బెంగళూరులో. రూమ్లో ఉంటే ఇబ్బంది ఏంటంటే 3 పూట్ల బయట తినాలి. అండ్ దట్టు బెంగళూరులో మన ఆంధ్ర ఫుడ్ దొరకడం అంటే చాలా కష్టం. ఇదిగో నీ గురించే మాట్లాడుతున్నా. ఆంధ్ర నుంచి వచ్చి బెంగళూరులో బతుకుతున్నావు, ఆంధ్రప్రదేశ్ యువ కూడా నీ గురించే. రోజు బిర్యానీలు తిని పిజ్జాలు తిని పొట్ట పెంచడం కాదు, అప్పుడప్పుడు ఆంధ్ర ఫుడ్స్ కూడా తినాలి. దట్టు బెంగళూరులో మన బీటీఎం దగ్గరలో ఆంధ్ర ఫుడ్ దొరకడం చాలా కష్టం. టిఫిన్స్ అయితే దొరుకుతాయి కానీ మీల్స్ అంత ఈజీగా దొరకవు ఇక్కడ. సో ఈ బ్లాగ్లో నేను మనకి దగ్గరలో ఆంధ్ర మీల్స్ అతి తక్కువ ప్రైస్లో ఎక్కడ దొరుకుతాయో చెప్తాను. బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా, చూడండి. సో మనమైతే ఇప్పుడు ఆంధ్ర ఫుడ్ హంట్ అయితే చేస్తున్నాం. మనకి రోజు బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు తిని పొట్ట దొరకంగా అయిపోద్ది కదా. దట్టు కర్ణాటక ఫుడ్ అయితే అస్సలు తినలేము మన ఆంధ్ర వాళ్ళం. మనకి కొద్ది కారం తగలాలి. సో మాకు దగ్గరలో ఉన్న ఒక ఆంధ్ర ఫుడ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఆంధ్ర ఫుడ్ స్టాల్కి అయితే పీటీఎం దగ్గరలో ఉన్న గంగోత్రి సర్కిల్ ఇది. గంగోత్రి సర్కిల్ నుంచి స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇక్కడ పీజీస్ చాలానే ఉంటాయి, ఇవన్నీ పీజీసే. పీజీస్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఫుడ్ వాళ్ళే ఇస్తారు కాబట్టి. బట్ బయట రూముల్లో బయట ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బ్లాగ్ వర్తిస్తుంది, వాళ్ళే ఎక్కువగా చూడండి. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మన నెల్లూరు స్టైల్ ఫుడ్ మెస్. ఇది నెల్లూరు వాళ్ళు పెట్టిన ఫుడ్ మెస్. గంగోత్రి సర్కిల్ నుంచి స్ట్రైట్ వస్తే ఇక్కడ మనకి రెడ్ బకెట్ బిర్యానీ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది. దాని పక్కనే లెఫ్ట్ తీసుకోవాలి. మ్యాక్సిమం ఇక్కడ అన్ని పీజీసే ఉన్నాయి. మనం వెళ్తున్న ప్లేస్ కూడా మెస్ విత్ పీజీ. అది ఆ అన్నకి పీజీ కూడా ఉంది, పీజీతో పాటు మెస్ కూడా రన్ చేస్తున్నారు. మనకి ఆంధ్ర స్టైల్ ఫుడ్, చక్కటి ఆంధ్ర స్టైల్ ఫుడ్, మంచి టేస్ట్, మంచి నీట్నెస్ అయితే దొరుకుతుంది ఇక్కడ. సో ఇది ల్యాండ్ మార్క్, ఇది పార్క్ ప్లే గ్రౌండ్ ఇది. సో ఇదే అన్న పీజీ కిందే అన్న మెస్ అయితే ఉంటుంది. లక్ష్మీ బాలాజీ టిఫిన్ సెంటర్ ఆంధ్ర స్టైల్ అని చెప్పి ఈ ఆర్చ్ పక్కనే. బట్ మన దరిద్రం ఏంటంటే ఈరోజు షాప్ క్లోజ్ చేశాడు, మెస్ క్లోజ్ చేశాడు. ఇదిగో బెంగళూరులో బతుకులు ఇలా ఉంటాయి, దొరికిన చోట తినలేం, తినే చోట దొరకదు. మెస్ మూసేశారండి, మూసుకొని అయితే వేరే షాప్కి వెళ్ళిపోతున్నాం. ఇవాళ అయితే సౌత్ ఇండియన్ మీల్స్ లేదు, ఏదో ఒకటి కుష్కానో బిర్యానీయో తినేసి కడుపు నింపుకుందాం. మా దరిద్రం మామూలుగా లేదు కదా. ఈ బ్లాగ్ మళ్ళీ చేస్తా మీకోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.